ఓకే, సో ఈ రోజు మన ఆటలోని ఉన్న ఎనర్జీని డబుల్ చేయడానికి మనతో పాటు డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు టీం రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో వెల్కమ్ టు ఆట. రాజు అన్న, ఉదయ్ భాను గారు అండ్ ప్రసాద్ రావు గారి పాప. సో ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ. Z5 లోని 150+ మిలియన్ వ్యూస్ వచ్చింది ఇప్పటిదాకా స్ట్రీమింగ్ మినిట్స్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్. సో ఫస్ట్లీ, హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? చాలా కష్టపడ్డాం, బాగా చేసాం. చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు, ఏడుస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పటిదాకా ఫాదర్ ఎవరైతే పిల్లలతోటి కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్న ఫాదర్స్ అందరూ కూడా లేదు ఈ రోజు నుంచి మేము మారిపోతున్నాం, మా పిల్లలతో ఇంకెప్పుడు అలా ఉండం, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాం, మారిపోయాం, మేము ఖచ్చితంగా మారిపోతున్నాం ఈ రోజు నుంచి అని చెప్పి ఫోన్లు చేసిన వాళ్ళు ఎక్కువ. వెరీ గుడ్. స్ట్రిక్ట్ హస్బెండ్ కూడా లేకపోతే నేనా? చాయిస్ లేదు. ఎస్, రెబకా గారు. ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు మాకు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. సో ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా చూడండి Z5 లో, ఎందుకంటే ఇది ఫ్యామిలీస్ తో కలిసి కూర్చుని చూసేటువంటి సిరీస్. సో డూ వాచ్ ఇట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అప్రిసియేషన్. బిఫోర్ అంటే మేము అక్కడికి వెళ్లే ముందు రాధిక గారి పర్ఫార్మెన్సెస్ రేంజెస్ యాజ్ అన్ యాక్టర్ చెప్పాలంటే ఆవిడ 100కి 100 ఉంటుంది, 105 ఇంకా ఎక్కువ ఉంటుంది, 108. మేడం సమీర గారు, మీరు ఏమనుకోకపోతే ఒకసారి ఇక్కడికి వస్తారా? అంటే మేడం, అంటే మీ తాలూకు పర్ఫార్మెన్సెస్ రేంజెస్ చెప్పడానికి నాకు పాడడం రాదు, అందుకని ఆవిడ పాడుతుంది కాబట్టి కొంచెం సహాయం తీసుకుంటున్నాను. ఆవిడ చేసిన సినిమాల్లోంచి కొన్ని చెప్తాను, అవి పాటలు పాడండి చాలు, సో దట్ జనాలకు అర్థం అవుతుంది ఆవిడ తాలూకు రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వేరియేషన్లు ఎలా ఉంటాయో తెలియడం కోసం. ఈ ప్రాసెస్ లో నా రేంజ్ ఆఫ్ సింగింగ్ కూడా జనాలకు తెలిసేలాగా పాడుతున్నా. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి అభిలాష్ సినిమాలో యూరేకా అది ఒకసారి పాడండి. యురెక్క సకమిక నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలే మజాగా ఛాన్స్. యురెక్క సకమిక 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 సకమిక. ఇందులో ఆవిడ చాలా హుందాగా, చాలా అమాయకంగా ఉంటారు. నెక్స్ట్ స్వాతి ముత్యంలో పాట, రొమాంటిక్ పాట ఉంటుంది. మనసు పలికి మౌన గీతం ఇదే మమతలోలికే స్వాతి ముత్యం ఇదే. ఎస్, రొమాంటిక్ సాంగ్ ఇది, బాగుంటది. కానీ అందులో ఆవిడ హుందాతనం కూడా ఉంటుంది. ఆ రొమాన్స్ లో హుందాతనం తీసుకొచ్చిన ఆర్టిస్టు మా కళ్ళ ముందు అలా కూర్చోనంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆవిడని చూసి అడ్మైర్ చేస్తుంటే సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మేడం. రొమాన్స్ ఉండొచ్చు, బట్ దాంట్లో డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్, ఆ డిగ్నిటీని కూడా చూపిస్తూ ఉండడం, ఆ క్యారెక్టర్ తాలూకు డిగ్నిటీని చూపించడం రియలీ వండర్ఫుల్. ఆ తర్వాత క్వైట్ కాంట్రాస్ట్, ఇది మాత్రం నేను చేస్తా, మీ సహాయం అక్కర్లేదు. అయిపోయింది అప్పుడే. ఏమైనా ఉన్నాయంటే మీరు చెప్పండి. లేదు, మీరు చేయండి. ఇది ఒక్కటి, అంటే అది ఏం దొంగ నాకు తెలియదు కానీ చిరంజీవి గారితో అంటుంటారు ఆవిడ. దొంగ మొగుడు రాధికా గారు అంటే ఇంకా బాగుంటది. ఎలాగది? ఆకలేస్తున్నా. యాక్చువల్లీ నేను వచ్చి మీరు చెప్తున్నారు కదా, బట్ నేను తెలుగుకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ న్యాయం కావాలి అండ్ ఐ గాట్ సమ్ ఎక్స్ట్రాడినరీ రోల్స్, రేంజ్ ఆఫ్ రోల్స్, బట్ ఐ వాజ్ లక్కీ. ఆ 80s లో వచ్చే ఆర్టిస్ట్ చాలా లక్. అప్పుడు ఆ టైంలో బెస్ట్ సాంగ్స్, బెస్ట్ డైరెక్టర్స్, లవ్లీ కోస్టార్స్, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. బికాజ్ అప్పుడు క్యారవాన్ లేదు, ఏమీ లేదు, అంతా ఒక చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడడం, అండ్ ఇట్ వాస్ అ fantastic journey. So everything is all about a journey and how we enjoy it. Yeah. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటి, స్వాతి గారు డాన్స్ చేస్తారా, ప్రసాద్ రావు గారు డాన్స్ చేస్తారా? ప్రసాద్ రావు గారు డాన్స్ చేస్తారు. ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు సిరీస్. కుదురుతది మనిషన్నాక కష్టకళ పోషణ అంటూ లేకుంటే, అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోద నీలో ఫిలమెంట్. ఒకసారి గట్టిగా చెప్పండి రాజీవ్ కోసం ప్లీజ్. 3 నెలల తర్వాత గ్యారంటీకి మళ్ళీ ఆటలోకి వచ్చి చేస్తా, గ్యారంటీగా. అప్పుడైతే నేనైతే ప్రొడ్యూసర్ కాదండి. అయ్యో బాబోయ్, ముందే తప్పించుకుంటుంది. నువ్వెక్కడ డాన్స్ చేస్తాను భయంతో స్టేజ్. అలా అంటున్నావా?
లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఛానల్కి వెళ్ళినా ఎలా వచ్చా నేను వచ్చి చేస్తా గ్యారంటీ ఇంటికి వచ్చైనా చేస్తా